ఒక దేశంలోకి చొరబడేటప్పుడే ఉన్నయన్నీ పోగొట్టుకున్నాం మేము. మా దేశంలో బ్రతకలేకపోతున్నాం. ఇక్కడి దాకా వచ్చామని ఆ దేశాలోళ్ళకి చెప్పుకుంటారు. యూరప్ దేశాల్లో చొరబడాలనుకుంటున్నటువంటి వాళ్ళు శరణార్థులుగా ఆ దేశపు సైన్యానికి పట్టుబడిపోయే ముందు ఏమీ లేకుండా చూసుకుంటారు. అట్లాంటిది ఇప్పుడు అలాంటి చొరబాటుదారులకి శరణార్థుల స్టేటస్ ఇచ్చి వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇచ్చిన ఫ్రాన్స్‌లో ఈ మధ్యన ఆ శరణార్థులు పాలస్తీనాకు అనుకూల ఉద్యమాలు, ఫ్రెంచ్‌కి వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నటువంటి వేళ అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని తుపాకులు కనబడ్డాయి వాళ్ళ చేతుల్లో అన్నటువంటిది స్థానికులు చెప్పడంతో ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి పోలీసులు ఆ శరణార్థి శిబిరాల దగ్గర తనిఖీ చేస్తే, శిబిరాల లోపల గాని, వాళ్ళ ఇళ్ళ లోపల గాని లేవు కానీ, అక్కడ భూమిలో పాతబడ్డటువంటి 12 తుపాకులు దొరికినాయి. ఎవరిది అది అని విచారిస్తే, బ్రిటన్‌లోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారట ఇక్కడికొచ్చినటువంటి చొరబాటుదారులు. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ కోసమని తీసుకున్నారట. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఫ్రాన్స్‌లో కొన్నారా? అమెరికాలో కొన్నారా? లేకపోతే ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా? అసలు లోపలికి తుపాకులు ఎట్టొచ్చినాయి అన్నది ఇప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం కలవరపడుతోంది. క్రాస్ చెకింగ్ చేసుకుంటోంది.